హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద రిలీజ్ ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. టెన్షన్ ఫ్యాన్స్ అందరికీ కూడా. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత పెద్ద లాంటి జస్ట్ వన్ ఓల్డ్ డైరెక్టర్ ఉప్పిన తీసినటువంటి డైరెక్టర్ కి రామ్ చరణ్ లాంటి హీరో అవకాశం ఇవ్వడమే చాలా పెద్ద విషయం. ఎంతలాగా అంటే జస్ట్ తనతో ముహూర్తం జరిగింది, దాని తర్వాత ఫస్ట్ షాట్ రిలీజ్ అయింది. దాని తర్వాత అసలు బుచ్చిని అంతకుముందు ఉప్పిన అప్పుడు బుచ్చిబాబు సానా ఎప్పుడైతే రామ్ చరణ్ చెయ్యి వేసాడో అతని పేరు తల అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ తనని ఓన్ చేసేసుకున్నారు బుచ్చిబాబుని. ఇంతలాగా రామ్ చరణ్ గారి అభిమానులు ఒక డైరెక్టర్ ని ఓన్ చేసుకున్నారు అంటే అది కేవలం ఏకైక బుచ్చిబాబు సానానే. దానికి కారణం గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఒక నెల గడవక ముందే 2 నెలల్లోనే అంటే జనవరిలో సినిమా రిలీజ్ అయింది, మార్చ్లో బర్త్డేతో మనకి ఫస్ట్ షాట్ తో చిన్న హై ఇచ్చేసాడు. మామూలు హై కాదు. దాని తర్వాత చిక్రీ కావచ్చు, రైరే రారా కావచ్చు, దాని తర్వాత హనుమాన్ గేమ్స్ కావచ్చు, దాని తర్వాత ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ అందరికి నెక్స్ట్ లెవెల్లో హై ఇచ్చేసినటువంటి మూమెంట్. బుక్ మై షోలో గంటకి 43,000 టికెట్లు తగ్గుతున్నాయి. అలాగే ఇంకా వరల్డ్ వైడ్ మన అడ్వాన్స్ గ్రాస్ చూసుకుంటే ఇప్పటికీ 50 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. అంటే డే 1 ఏ రేంజ్ లో ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది రామ్ చరణ్ గారి కెరియర్ లోనే #1 సినిమా అని చెప్పేసి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు 2 times. ఒకసారి మన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో ఒకసారి చూద్దాం. నైజామా 48 కోట్లు, సీడెడ్ లో 24 కోట్లు, ఉత్తరాంధ్రలో 18 కోట్లు, ఈస్ట్ లో 10,20,00,000, వెస్ట్ లో 8,25,00,000, గుంటూరులో 11,20,00,000, కృష్ణాలో 9,30,00,000, నెల్లూరులో 6,30,00,000, ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్ గా 135,25,00,000, అలాగే కర్ణాటకలో 17 కోట్లు, తమిళనాడులో 5,25,00,000, కేరళలో 2 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 25 కోట్లు, ఓవర్సీస్ లో 34 కోట్లు. ఇలా టోటల్ గా చూసుకుంటే 218 కోట్లు. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అని అంటే 220 కోట్లు కావాలి. ఒక్కసారి బ్లాక్ బస్టర్ టాక్ ప్రీమియర్స్ తో వచ్చిందంటే వాళ్ళని కొట్టుకొప్తాడు. బికాస్ హీఈస్ మిస్టర్ బాక్స్ ఆఫీస్. రామ్ చరణ్ అనే ఓడికి బ్లాక్ బస్టర్ టాక్ పడితే లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఆయన సోలో సినిమా మగధీర రంగస్థలమే ప్రూఫ్. ఆ లాంగ్ రన్ టాక్ అనేది ఈ సినిమాతో పడబోతుంది. సో ఎవరెవరు ఎక్కడెక్కడ సినిమా చూస్తారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎంతలాగే సినిమా కోసం ఎదురు చూస్తారనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకటే చెప్తాను అభిమానులందరికీ, స్టార్టింగ్ ఎండింగ్ మిస్ అవ్వద్దు. మెయిన్లీ ఇంటర్వెల్ అయితే బ్యాంగర్. రామ్ చరణ్ కెరియర్ లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఇప్పటి వరకు రాజమౌళి కానీ సుకుమార్ కానీ ఏ ఒక్క మాస్ డైరెక్టర్ కూడా రామ్ చరణ్ ని ఈ రేంజ్ లో ప్రజెంట్ చేయలేదు అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. ప్రతి చోట ఇప్పుడు ఇండియా వైడ్ గా ప్రతి చోట కూడా పెద్ద హైప్ మాత్రమే నడుస్తుంది. ఆ రేంజ్ లో పెద్ద కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వెరీ గుడ్ స్టార్ట్. సోలో రిలీజ్ కొడితే బుల్స్ ఐ, హిట్ ద బుల్స్ ఐ అంటారు కదా, ఆ రేంజ్ లో ఈసారి రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటబోతున్నాడు. ఫ్యాన్స్ అందరికి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా తలా బుచ్చిబాబు సనాకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మా చరణ్తో ఎప్పుడు సినిమా తీస్తావో తెలియదు. సో ఫ్యాన్స్ అందరి తరపున మాకు చాలా మెమరీస్ ఇచ్చావు, ఫస్ట్ షాట్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు కూడా. సో గెట్ రెడీ ఫర్ ద పెద్ద బ్లాస్ట్. మరికొద్ది గంటల్లోనే కలుద్దాము. ఫస్ట్ హాఫ్ చూసిన రివ్యూ ఇస్తాను. సైనింగ్ ఆఫ్.